మన చుట్టూ చాలా మంది కనిపిస్తూ ఉంటారు. చాలా భక్తిగా ఉన్నట్లు, నీతిమంతుల్లాగా, దేవుని బిడ్డల్లాగా కనిపిస్తారు. పైకి చూస్తే అచ్చం మనలాగే ఆరాధిస్తారు, అవే ప్రార్థనలు చేస్తారు. కానీ వాళ్ళ లోపల మాత్రం ఏదో తెలియని కుట్ర, ఇతరులను పడగొట్టాలనే ఆలోచన, వెన్నుపోటు పొడిచే మనస్తత్వం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనం ఏమంటాం? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళంటాము కదా. అంటే పైకి కనిపించేది ఒకటి, లోపల ఉన్నది ఇంకొకటి. నిజానికి మనకు ఎదురుగా ఉండే శత్రువు కంటే మన మధ్యలో ఉంటూ మన వాళ్ళలా నటించే శత్రువు చాలా ప్రమాదకరం. సరిగ్గా ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితిని గురించి బైబిల్ గ్రంథంలోని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో ఒక వింతైనటువంటి పదం వాడబడింది. అదే సాతాను సమాజం. సాధారణంగా సమాజం లేదా సినగాగ్ అంటే దేవుడిని ఆరాధించే స్థలం కదా. మరి దాన్ని సాతాను సమాజం అని ఎందుకు పేరు తగిలించారు? దేవుని మందిరం సాతానుకు నిలయముగా ఎలా మారుతుంది? అసలు దేవుడు అంత కఠినమైనటువంటి పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? ఈరోజు మనం దీని వెనుక ఉన్నటువంటి చారిత్రక ఆధ్యాత్మిక రహస్యాలను చాలా వివరంగా చూడబోతూ ఉన్నాం. అసలు ఈ సినగాగ్ లేదా సమాజ మందిరం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. బైబిల్లో క్రొత్త నిబంధనలో ఈ పదం దాదాపు 40 సార్లు కనిపిస్తుంది. గ్రీకు భాషలో దీనికి 2 మూలాలు ఉన్నాయి. ఒకటి సిన్ అంటే కలిసి, అగైన్ అంటే తీసుకురావడం. అంటే ప్రజలందరూ ఒక చోటుకి చేరే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే స్థలం అని అర్థం. నిజానికి ఈ సినగాగులు ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? యూదులు బబులోనుకు చెరగా వెళ్ళినప్పుడు వాళ్లకు ఆరాధించడానికి యెరూషలేం దేవాలయం లేదు. అప్పుడు వాళ్ళు చిన్న చిన్న గుంపులుగా ఒక చోట చేరడం మొదలుపెట్టారు. అలా పుట్టిందే ఈ సమాజ మందిరం యొక్క సంస్కృతి. యేసుక్రీస్తు కాలంలో ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. అందుకే బైబిల్లో 38 సార్లు ఇవి యూదుల ఆరాధన స్థలాలుగానే చెప్పబడ్డాయి. కానీ ఆఖరి 2 సార్లు మాత్రం ఇవి సాతాను సమాజాలుగా పిలువబడ్డాయి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఆసియాలోని 7 సంఘాలకు దేవుడు వర్తమానం పంపించాడు. ఈ 7 సంఘాలలో కేవలం 2 సంఘాలను మాత్రమే దేవుడు అసలు విమర్శించలేదు, అంటే తప్పు పట్టలేదు. అవే స్మరణ మరియు ఫిలదెల్ఫియా. కానీ విచిత్రం ఏమిటంటే ఈ 2 సంఘాలకే ఒక రకమైనటువంటి శత్రువు ఉన్నాడు. ఆ శత్రువునే దేవుడు సాతాను సమాజం అని పిలిచారు. ముందుగా స్మరణ సంఘం స్థితి చూడండి. ఆ రోజుల్లో స్మరణ అనేటువంటి నగరం చాలా ధనిక నగరం. కానీ అక్కడ ఉన్న క్రైస్తవులు మాత్రం చాలా దరిద్రంలోనూ శ్రమల్లోనూ ఉండేవారు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు వీరి మీద అధికారులకు బలవంతపు ఫిర్యాదులు చేసేవారు, వీరిని దూషించేవారు. ఆ వ్యక్తులు ఎవరంటే తాము యూదులమని చెప్పుకునేవారు. అప్పట్లో యూదులకు రోమన్ సామ్రాజ్యంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండేవి, కానీ క్రైస్తవులకు అవి లేవు. ఈ సాతాను సమాజపు వారు తాము దేవుని ప్రజలమని చెప్పుకుంటూ నిజమైనటువంటి దేవుని బిడ్డలను జైలుకు పంపించడానికి, వారిని చంపించడానికి కుట్రలు చేసేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళు యూదులమని పేరు పెట్టుకున్నారు కానీ వాళ్ళ పనులు మాత్రం సాతాను పనులు. వాళ్ళు కూర్చునే ఆ ఆరాధన స్థలం దేవునిది కాదు, అది సాతాను నిలయం అని. అంటే భక్తి ముసుగులో ఉండి ఇతరుల ప్రాణాలను తీసే ఏ గుంపైన దేవుని దృష్టిలో సాతాను గుంపే అవుతుంది. ఇక ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘం యొక్క విషయానికి వస్తే దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట అంటారు. ఆ సంఘానికి కొంచెమే బలం ఉంది, కానీ వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని గైకొన్నారు. అక్కడ కూడా కొందరు వ్యక్తులు మేమే అసలైన భక్తులము, మేమే నిజమైనటువంటి యూదులమని అబద్ధాలాడుతూ క్రైస్తవులను చిన్న చూపు చూసేవారు. బహుశా వాళ్ళు మీరు అన్యులు, మీరు దేవుని ప్రజలు కాదు అని ఈ సంఘాన్ని వేధించి ఉండవచ్చు. అందుకే దేవుడు ఇక్కడ చాలా సీరియస్గా స్పందించాడు. వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. ఒకరోజు సాతాను సమాజపు వారే వచ్చి నీ పాదాల మీద పడేలా చేస్తాను, నేను నిన్ను ఎంత ప్రేమించానో వాళ్లకు తెలిసేలా చేస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక పెద్ద సందేహం రావచ్చు. అసలు దేవుడు వాళ్లను యూదులు కాదని ఎందుకంటున్నారు? వాళ్ళు పుట్టుకతో యూదులే కదా అని. ఇక్కడే మనం బైబిల్ చెప్పే ఒక ఆత్మీయ మర్మాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని దృష్టిలో యూదుడు అంటే కేవలం ఒక కులములో పుట్టినవాడు అని కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాల్లో చూస్తే చక్కని క్లారిటీ మనకు వస్తుంది. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు ఎవడు యూదుడో వాడే యూదుడు. ఈ విషయాన్ని ఆత్మీయంగాను చారిత్రక పరంగాను ఇంకాస్త లోతుగా విశ్లేషించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక భక్తి సమాజాన్ని సాతాను సమాజం అని పిలిచారంటే దాని వెనుక బలమైనటువంటి కారణం ఉండే ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, బైబిల్ నిఘంటువులో యూదుడంటే కేవలం అబ్రహాము వంశంలో పుట్టినవాడు మాత్రమే కాదు. నువ్వు ఏ చర్చికి వెళుతున్నావు, ఏ మతాన్ని పాటిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ నీ హృదయం దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉంది అనేది చాలా చాలా ముఖ్యం. మరి ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు తాము దేవుని ప్రజలమని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ
వాళ్ళ క్రియలు మాత్రం సాతానుకు సంతోషం కలిగించేలా ఉన్నాయి. అంటే ఇది అచ్చం గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు లాంటి పరిస్థితి అన్నమాట. వారు నిజమైనటువంటి విశ్వాసాలను శ్రమ పెడుతున్నారు. వాళ్ళ మీద అధికారులకు అబద్ధపు ఫిర్యాదులు చేస్తున్నారు. సాతాను అనే పదానికి అర్థమే విరోధి లేదా నేరారోపణ చేసేవాడు. ఎక్కడైతే దేవుని బిడ్డల మీద అన్యాయంగా నిందలు వేయబడతాయో అది ఆరాధన స్థలం ఎలా అవుతుంది? అది సాతాను స్థానమే అవుతుంది. అందుకే దేవుడు అంత కఠినంగా స్పందించాడు. ఇక ఈ పదం యొక్క చారిత్రక పరిణామాలను గమనిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్లో మాత్రమే కాదు, చరిత్రలో చాలా మంది చాలా సందర్భాల్లో తమను తాము నీతిమంతులమని భావించేవారు తమ వ్యతిరేకులను పిలవడానికి ఈ పేరును కూడా వాడుకున్నారు. ఉదాహరణకు 1947లో దొరికిన అత్యంత ప్రాచీన పత్రాల్లో మృత సముద్రపు ఒడ్డున దొరికిన డెడ్ సీ స్క్రోల్స్ని మీరు చూడండి. అందులో ఒక ప్రత్యేకమైనటువంటి యూదుల శాఖ వారు ఉండేవారు. వారు ఎస్సెన్లు. వాళ్ళు ఏమనుకునేవారంటే, మేము మాత్రమే నిజమైనటువంటి ఇజ్రాయేలీలము, యెరూషలేము దేవాలయంలో ఉన్న మిగతా యూదులందరూ భ్రష్టులని వాదించేవారు. ఆ మిగతా యూదు గుంపులను వారు బెలియన్ గుంపు అని పిలిచేవారు. అంటే బెలియన్ అంటే సాతానుకి ఇంకో పేరు. అప్పట్లోనే ఈ సమాజముల మధ్య అసలైన భక్తులు అబద్ధపు భక్తులనే గొడవ నడుస్తూ ఉండేది. అలాగే 1600 సంవత్సరంలోనికి వెళితే మేరీ ఫిషర్ అనే ఒక ధైర్యవంతురాలైనటువంటి క్వేకర్ మిషనరీ గురించి చెప్పుకోవాలి. ఆమె ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ థియాలజీ అంటే మత విద్య చదివే వారితో ఆమెకు ఒక పెద్ద చర్చ జరిగింది. ఆమె కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి ఏమందో తెలుసా? మీరు కేవలం పుస్తక జ్ఞానంతో భక్తి చేస్తున్నారు తప్ప మీలో దేవుని యొక్క ఆత్మ లేదు. ఈ కాలేజీ అపవిత్రమైన పక్షుల గూడు మరియు సాతాను సమాజం అని గట్టిగా విమర్శించింది. దాని ఫలితంగా ఆమెను అక్కడ మేయర్ యొక్క ఆదేశంతో బజారులో నిలవబెట్టి కొట్టారు. ఆమె చెప్పిన ఉద్దేశం ఏమిటి? భక్తి అనేది ఆత్మలో ఉండాలి కానీ అహంకారంలో కాదు అని. ఇంకాస్త ఆధునిక చరిత్రలోనికి వస్తే 1873లో పోప్ పయస్ 9 అనే ఆయన కూడా ఈ పదాన్ని వాడారు. అప్పట్లో క్యాథలిక్ చర్చి మీద చాలా దాడులు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో ఆయన ఎట్సీ ముల్టా అనే లేఖలో ఒక విషయాన్ని రాశారు. చర్చిని లోపల నుండి దెబ్బతీస్తున్న ప్రీమియన్ల గుంపును ఆయన సాతాను సమాజం అని పిలిచేవారు. వాళ్ళు భక్తి ముసుగులో ఉంటూ చర్చిని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపణ చేశారు. చూసారా? చరిత్ర అంతా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ తమను హింసించే వారిని లేదా తమకు నచ్చని వారిని ఈ పేరుతో పిలుస్తూ వచ్చారు. కానీ దేవుడు ప్రకటన గ్రంథంలో స్మరణ మరియు ఫిలదెల్ఫియా సంఘాలకు చెప్పిన మాటల వెనక ఉన్న అసలు ఉద్దేశం వేరు. దేవుడు ఏ ఒక్క జాతినో లేదా మతాన్నో తక్కువ చేయలేదు. ఆయన కేవలం వేషధారణ గురించి మాత్రమే హెచ్చరించాడు. మీరు దేవుని ప్రజలమని పేరు పెట్టుకొని సాతానుకు ఇష్టమైనటువంటి పనులు అనగా ద్వేషించడం, అబద్ధాలాడడం, తోటివారిని హింసించడం వంటివి చేస్తూ ఉంటే నువ్వు ఏ గుడిలో ఉన్నా ఏ చర్చిలో ఉన్నా అది దేవుని దృష్టిలో సాతాను స్థానమే అవుతుంది. ఆధునిక చరిత్రలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల మధ్య కూడా ఈ చర్చ జరిగింది. 1971వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరియు ప్రపంచ ప్రఖ్యాత సువార్తకుడైనటువంటి బిల్లీ గ్రహం గారికి మధ్య జరిగిన ఒక ఫోన్ కాల్ ఇప్పుడు మన దగ్గర చారిత్రక ఆధారంగా ఉంది. నిజానికి ఈ కాల్ రికార్డింగ్లో కొన్ని భాగాలు దశాబ్దాల పాటు రహస్యంగా ఉంచబడ్డాయి. కానీ అక్టోబర్ 2022లో రిడక్టర్ చేయబడిన ఆ భాగాలను కూడా పబ్లిష్ చేశారు. అందులో బిల్లీ గ్రహం గారు ఒక అద్భుతమైన విశ్లేషణ చేశారు. ఆయన ఒక స్పష్టమైన విభజనను చూపించారు. బైబిల్ సాతాను సమాజం గురించి బోధిస్తుంది కదా, అంటే అక్కడ 2 గుంపులు ఉన్నాయి అని నిక్సన్తో చెప్పారు. ఆయన వివరణ ప్రకారము ఒకవైపు దేవుని ప్రణాళికలో భాగంగా బైబిల్ ప్రవచనాల నెరవేర్పు కోసం ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వెళుతున్న యూదుల గుంపు ఉంది. ఇది దేవుని చిత్త ప్రకారం జరుగుతున్న కార్యమని ఆయన నమ్మారు. కానీ సరిగ్గా దీనికి వ్యతిరేక దిశలో ఇంకొక గ్రూప్ కూడా ఉంది. వాళ్ళనే ఆయన బైబిల్ భాషలో సాతాను సమాజం అని పిలిచారు. ఈ రెండో గ్రూపు ఎవరో తెలుసా? సమాజంలో అశ్లీలతను పెంచే సాహిత్యాన్ని సృష్టించేవారు, విప్లవాల పేరుతో అరాచకాలను ప్రేరేపించే నాయకులు మరియు మీడియాను కంట్రోల్ చేస్తూ ప్రజల ఆలోచనలను భ్రష్టు పట్టించేవారు. వీరే సాతాను యొక్క నాయకులు. ఆలోచించండి, ఇది ఎంత లోతైన విషయమో కదా. బిల్లీ గ్రహం గారు చెప్పిన దాని ప్రకారము సాతాను సమాజం అంటే ఏదో ఒక దేశమో లేక ఒక జాతో కాదు, అది ఒక సిస్టమ్. మతం లేదా ఒక పవిత్రమైనటువంటి జాతి పేరును అడ్డుపెట్టుకొని తెర వెనుక ఉండి లోకంలో చెడును అపవిత్రతను వ్యాపింపజేసే శక్తులను ఆయన అలా గుర్తించారు. అంటే పైకి మేము దేవుని ప్రజలము లేదా మేము సమాజ సేవకులమని ముసుగు వేసుకొని లోపల మాత్రం దైవిక విలువలను నాశనం చేయడమే వీరి యొక్క పని. ఈరోజు కూడా మన చుట్టూ ఉన్నటువంటి మీడియాలో, సోషల్ మీడియాలో ఇలాంటి శక్తులు ఎలా పనిచేస్తున్నాయో మనం గమనించాలి.
వారు మంచిని చెడుగా, చెడును మంచిగా చూపిస్తూ ప్రజల మనసులను దేవునికి దూరం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పిన ఆ 2 సంఘటనలు స్మరణ మరియు ఫిలదెల్ఫియా ఈ రోజు మనకు ఒక పెద్ద మేల్కొల్పుగా ఉన్నాయి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక అబద్ధమాడువారు అనే మాట ఈ రోజు కూడా వర్తిస్తుంది. ఎవరైతే భక్తిని అడ్డం పెట్టుకొని లోకాన్ని భ్రష్టు పట్టిస్తారో, ఎవరైతే క్రైస్తవ్యాన్ని లేదా మతాన్ని ఒక ముసుగులా వాడుకొని రాజకీయం చేస్తారో వాళ్లే ఈ సాతాను సమాజం వారు. వీరు చేసే కుట్రలు, వీరి పన్నే తంత్రాలు భయంకరంగా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ప్రకటన గ్రంథంలో దేవుడు వీరిని సాతాను సమాజం అని పిలవడానికి ముందే సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్న వారిని కఠినమైన పదజాలాలతో హెచ్చరించారు. మీరు మత్తయి సువార్త 12:34, 23, 33 వచనాలు చూస్తే యేసుక్రీస్తు వారు అప్పటి మత పెద్దలను ఉద్దేశించి సర్ప సంతానమా అని పిలిచారు. ఒక్కసారి ఆలోచించండి, సర్పం అనగానే మనకు ఏదైనా తోటల హవ్వను మోసం చేసిన ఆ పాత సర్పం అంటే సాతాను గుర్తుకు వస్తుంది కదా. యేసుక్రీస్తు వారు వారిని సర్ప సంతానం అని పిలిచారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు అబ్రహాము వారసులమని చెప్పుకుంటున్నారు, కానీ మీలో ఉన్న క్రియలు, మీలో ఉన్నటువంటి విషం, మీ వంచన అంతా సాతాను లక్షణాలే అని అర్థం. అంటే శరీరరీత్యా వారు దేవుని ప్రజలే కావచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రం వాడి తండ్రి సాతాను అని యేసుక్రీస్తు వారు ముఖం మీదే చెప్పేవారు. యోహాను సువార్త 8:44లో ఇంకా సూటిగా అన్నారు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అని. చూసారా, బైబిల్ అంతా ఒకే లైన్ మీద నడుస్తుంది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లైనా, సర్పసంతానమైన, సాతాను సమాజమైన వీరందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వంచన. వీరు దేవుని పేరు వాడుకుంటారు, కానీ దేవుని ప్రేమనైతే పంచరు. వీరు భక్తిని ఒక ఆయుధంగా వాడుకొని ఇతరులను అణిచివేస్తారు. అందుకే ఆనాడు యేసుక్రీస్తు వారు వారిని ఎంతగా అసహ్యించుకున్నాడో ప్రకటన గ్రంథంలో కూడా వారిని అంతే కఠినంగా విమర్శించాడు. దీనిని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సాతాను సమాజం అనేది ఎక్కడో ఇజ్రాయిల్లోనో అమెరికాలో ఉన్న ఒక బిల్డింగ్ అని వెతకడం మానేయండి. అది మన మధ్యనే, మన భక్తి జీవితంలోనే ఒక వేషధారణ రూపంలో ప్రవేశించే ప్రమాదం ఉంది. మనం కూడా పైకి దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ లోపల ఇతరుల మీద అసూయ, పగ, ద్వేషం పెట్టుకుంటుంటే ఆ సమాజంలోనికి వెళ్ళిపోతాము. యేసుక్రీస్తు స్మరణ మరియు ఫిలదెల్ఫియా సంఘాలకు ఇచ్చిన సందేశం మనకు ఒక పెద్ద భరోసా కావచ్చు. లోకం మనల్ని నిందించవచ్చు, అబద్ధ భక్తులు మన మీద అపనిందలు వేయొచ్చు, మనల్ని సమాజం నుండి వెలివేయవచ్చు, కానీ మన దగ్గర దావీదు తాళపు చెవి కలిగిన ప్రభు ఉన్నారు. ఆయన తలుపు తీస్తే ఏ సాతాను సమాజం కూడా దాన్ని వేయనేరదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నిలవబడి ఆయన్ని సిలువ వేయాలని పట్టుబట్టింది ఎవరో తెలుసా? ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అన్యులు కాదు, లేదా దేవుడంటే తెలియని నాస్తికులు కాదు. ఆయన చుట్టూ ఉన్న తన సొంత ప్రజలే. దేవుని వాక్యం మాకు బాగా తెలుసు అని విర్రవీగే ఆనాటి మత పెద్దలే. ఆనాడున్నటువంటి పరిసయ్యులే సాతానుకు ఆయుధాలుగా మారిపోయారు. అంటే సాతాను సమాజం అప్పుడు ఎక్కడో బయట లేదు, దేవుని మందిరంలోనే భక్తి ముసుగు వేసుకుని కూర్చుంది. అందుకే యేసుక్రీస్తు వారిని అంత సూటిగా, అంత కఠినంగా సర్పసంతానమా అని హెచ్చరించాల్సి వచ్చింది. ఎందుకంటే బయట ఉండి దాడి చేసే శత్రువు కంటే పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే సొంత మనిషి చాలా ప్రమాదకరం. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. సాతాను సమాజం అంటే కేవలం ఏదో వింతైనటువంటి గ్రూప్ మాత్రమే అని అనుకుంటే మనం పొరబడినట్లే. ఈ రోజుల్లో సాతాను ధరిస్తున్న అతిపెద్ద ముసుగు ఏంటో తెలుసా? క్రైస్తవ్యం. అవును, మీరు విన్నది నిజమే. బైబిల్ పెట్టుకుని స్టేజ్ల మీద ప్రసంగాలు చేస్తూ చర్చిలకు వెళుతూనే లోపల మాత్రం కుళ్ళు, కుతంత్రాలు, అధికారం కోసం ప్రాకులాడడం, తోటి విశ్వాసులను చిన్న చూపు చూడడం, డబ్బు కోసం దైవత్వాన్ని అమ్ముకోవడం, ఇలాంటి వారిని మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇవన్నీ ఆ సాతాను సమాజము వారి యొక్క అసలైనటువంటి లక్షణాలు. క్రైస్తవ్యం అనే ముసుగును ధరించి లోపల మాత్రం క్రీస్తు ప్రేమకు విరుద్ధంగా జీవించే ప్రతి వ్యక్తి ఆ సంస్థ లేదా ఆ సమాజంలో భాగమేనని మనం గుర్తుంచుకోవాలి. అపవాది ఎప్పుడు తన అసలు రూపంతో రాడు. వాడు మనల్ని మోసం చేయడానికి మనకు నచ్చిన భక్తి అనే ముసుగునే వేసుకుని వస్తాడు. ఈ లోకంలో ఇప్పుడున్న అతిపెద్ద సవాల్ ఏంటో తెలుసా? ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తుపట్టలేనంతగా సాతాను తన మాయాజాలాన్ని చూపిస్తున్నాడు. వాడు చీకటిలో రావడం లేదు, ఒక వెలుగుదూతలా, ఒక భక్తుడిలా, ఒక నీతిమంతుడిలా మన మధ్యకే వస్తున్నాడు. మరి ఇలాంటి భయంకరమైనటువంటి మోసంలో పడిపోకుండా ఉండాలి అంటే మనకు కేవలం లోకపు తెలివితేటలు ఉంటే సరిపోదు. మనకు దేవుడు ఇచ్చే వివేచన ఆత్మ చాలా అవసరము. వివేచన అంటే ఏంటో తెలుసా? అబద్ధం మన ముందే నిలబడి నిజమని నమ్మబలుగుతున్నప్పుడు మన ఆత్మలో అది తప్పు అని దేవుడు ఇచ్చే చిన్న హెచ్చరికయే వివేచన. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, మనం వెళుతున్నటువంటి ఆరాధనలు కావచ్చు, ప్రతి దాన్ని దేవుని వాక్యం అనే వెలుగులో పరీక్షించుకోవడం నేర్చుకోవాలి. బైబిల్లో ఒక అద్భుతమైన హెచ్చరిక ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4:1 ఇలా రాయబడింది, ప్రియులారా, అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక
ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూసారా, సాక్షాత్తు దేవుని యొక్క వాక్యమే మనల్ని నమ్మొద్దు, పరీక్షించు అని చెబుతుంది. మోసగాళ్ళు ఎంత తెలివైన వారైనా పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకు ఉంటే ఏ ముసుగునైనా మనం గుర్తుపట్టగలం. అందుకే ప్రతిరోజు ప్రార్థనలో, ప్రభువా నాకు వివేచన ఆత్మను దయచేయండి, ఏ మాయలోనూ నేను పడిపోకుండా నన్ను కాపాడండి అని అడగండి. లోకం ఎంత చీకటిగా మారినా దేవుని వాక్యం అనే దీపం మన చేతిలో ఉంటే మనం ఎప్పటికీ దారి తప్పిపోము. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కొరకు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.